వెంకటేశ్వర స్వామి అవునా కాదా? అవునంటే చేలు పైకెత్తండి. ఇక్కడుండే హిందువులందరూ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారా లేదా? ముస్లిమ్స్ ఉంటే అల్లాను ప్రార్థిస్తారు, క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు యేసు ప్రభువును ప్రార్థిస్తారు. కానీ అలాంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఏం తమ్ముళ్ళు విన్నారా మీరు? ఏమమ్మా విన్నారా మీరు? ఏ నెయ్యితో నైవేద్యం ఇచ్చారో చూశారా మీరు? ఏమమ్మా అవునా కదా? కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుడికి నైవేద్యం ఇచ్చారంటే దేవుడు క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ పైన నెపం వేసి ఆ రోజు కూడా వేసాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో? బాబాయిని చంపేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు. ఎవరో జ్ఞాపకం ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు నేను ఏమారాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరున్నారు అంటే ఈరోజు నేను మీకోసం కష్టపడాలనా? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? నేను తిట్టించుకోవాలన్నా బూతులు? ఇది అన్యాయం అవునా కాదా? మాట్లాడితే బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, మా నాయకుల్ని తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. మీరు ఎన్నుకునేది రాజకీయ పార్టీని, మీ సమస్యలు మాట్లాడమని అవునా కాదా అని అడుగుతున్నా. మొన్న మీరందరూ చూశారు, 5 సంవత్సరాల రాష్ట్రం అప్రతిష్ట పాలైంది, విధ్వంసం జరిగింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే కూడా భయపడి ఇంట్లో నుంచి బయట రాకుండా భయపడి బతికే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? భయపడ్డారా లేదా? మీరు తప్పు చేయలేదు, కానీ ఎవడొస్తాడు, ఏం చేస్తాడు? ఒకడు గంజాయి తాగుతాడు, ఒకడు భూములు కబ్జా అంటాడు, పోలీసులు రారు. వచ్చేది కూడా ఏదైనా గట్టిగా అడగటానికి మేము వస్తే మా మీదకి పంపించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అంటారు మాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. ప్రజాస్వామ్యం. మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను, అవునా కాదా? మీరు ఓట్లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఓట్లేస్తేనే అధికారం వచ్చింది. మీరు ఓట్లేస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం, ఓటేయకపోతే ఊర్లో ఉంటాం. రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ ఇదే వర్తిస్తుంది, అవునా కాదా? ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి.
మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి.